జై గురుదేవ్. జై జై భవాని. నేను మీ కందర సానందం. భారతదేశం అనేది ప్రపంచంలోనే 195 దేశాలుంటే, ఈ 195 దేశాలలో జీడీపీలో భారతదేశం ఫోర్త్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఈ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నదాన్ని సహించకుండా ఎప్పటికైనా భారత్ ఖచ్చితంగా మమ్మల్ని బీట్ జేస్తది. ప్రపంచంలోనే నంబర్ 1గా భారత్ ఎదుగుతది. ఎందుకంటే భారత్ దగ్గర అన్ని రకాల వసతులు, ఆ ముడి సరుకులు ప్రతి ఒక్కటి భారత్‌లో ఉన్నాయి గాబట్టి, ఖచ్చితంగా మమ్మల్ని బీట్ జేస్తది. ఎందుకంటే, భారత్ విషయంలో అప్పులు లేవు భారతదేశానికి మెయిన్‌గా. సో, ప్రపంచంలో అన్ని దేశాలకి చాలా వరకి జీడీపీ ఉన్నది. బట్ దాని వెనకాల గూడా అప్పులు గూడా అదే స్థాయిలో ఉన్నాయి. సో, ఇప్పుడు అమెరికా గూడా అప్పుల ఊబిలో ఉన్న పరిస్థితి. సో, భారతదేశాన్ని పోల్చుకుంటే చానా వెనుకబడి చానా అప్పులతోనున్నది అమెరికా. సో, ఎక్కడ గూడా మన వాళ్ళు తగ్గని పరిస్థితి. ఫైనాన్షియల్‌గా చాలా గ్రోత్ అవుతున్న పరిస్థితి. చాలా తొందరగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి భారతదేశం. సో, ఎందుకంటే కరప్షన్ పోతుంది. కరప్షన్ పోతే సంబంధించిన అమౌంట్ అంతా వస్తది కాబట్టి, సో, దాన్ని మళ్ళీ అభివృద్ధికి మనం షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. సో, అట్లనే భారతదేశం గనక ఇలాగే వదిలిపెడితే చాలా తక్కువ రోజులలో మమ్మల్ని బీట్ చేస్తది. మళ్ళీ మేము ప్రపంచంలో మేము ఏం చెప్తే అదయిందో మళ్ళీ మాకు ఆ పెద్దరికం అనేది పోతదని జెప్పేసి అమెరికా కొన్ని కుట్రలు పన్నింది. ఆ కుట్రలో భాగమే మన సంబంధించిన భారతదేశానికి సంబంధించిన కొన్ని చుట్టుపక్కల బార్డర్‌లైతే ఏవైతే ఉన్నాయో, ఆయా దేశాలల్ల గొడవలు పెట్టుకుంటూ, ఆయా దేశాలు ఎగవేస పెట్టుకుంటూ మనల్ని చెప్పు చేతులో పెట్టుకోవడం జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ గూడా. అంటే భారత్ ఖచ్చితంగా మన చేతుల్లో ఉండాలని చేస్తున్న కుట్రలే శ్రీలంకను డిస్టర్బ్ జేయడం గాని, పాకిస్తాన్ రెచ్చగొట్టడం గాని, లేకుంటే మాల్దీవ్స్‌ని రెచ్చగొట్టడం గాని, నేపాల్‌లో చిచ్చులు పెట్టడం గాని, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఇదంతా జేయడం గాని, ఇదంతా గూడా ఈ కుట్రలో ఒక భాగమన్నమాట. సో, అదే కుట్రలో భాగంగా షేక్ హసీనా అని ఒక దీవి అడిగితే, ఆ దీవిలో మాకు సంబంధించిన అమెరికాకు సంబంధించిన వైమానిక సంబంధించిన ఏర్పాటంతా మేము జేస్తామమ్మా. మాకా దీవి రాసి అని జెప్పేసి షేక్ హసీనాని అడిగిర్రు. దీవి రాసియడమే గాకుండా, అక్కడ కొంత భూభాగాన్ని తీసుకొని, చైనాలో కొంత భూభాగాన్ని తీసుకొని, నేపాల్‌లో కొంత భూభాగాన్ని తీసుకొని, భారత్‌లో కొంత భూభాగంతోని మొత్తం కలిపి ఒక దేశాన్ని సృష్టించాలే. అది క్రైస్తవ దేశంగా సృష్టించాలనేది వీళ్ళ ఎనకాల ఉన్న పెద్ద ప్లాన్ అన్నమాట. సో, ఆ ప్లాన్‌తోని ఏమైతది, భారత్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతది. యుద్ధాలతోని మొత్తము మనం ఫైనాన్షియల్‌గా వీక్ అయిపోతాం. ఎందుకంటే, ఒక దేశం మీద యుద్ధం జరిగితే అది అనవసరమైన ఖర్చే గదా! సో, ఫైనాన్షియల్‌గా మనకిప్పుడు ఆయుధాల అవసరం ఉంటది. సరే మనకు సపోర్ట్ జరుగుతది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆయుధాలు నంబర్ 1 ఉన్నాయి. బట్ ఈ యుద్ధం జేయడం ద్వారా మనం ఎదుగుతున్న సందర్భంలో మనం ఖచ్చితంగా మళ్ళీ వెనకడుగేయాల్సొస్తది. సో, ఖచ్చితంగా మళ్ళీ మనం ఫైనాన్షియల్‌గా ఉండం గాబట్టి, ఫైనాన్షియల్ నుంచెల్లి మనం పైకి రావడం కోసం ఈ దుర్మార్గమైన చర్యలు తీసుకొచ్చి డీప్ స్టేట్ అనే ఒక వ్యవస్థతోని ఆ దుర్మార్గులు తీసుకొచ్చి నడిపిస్తున్న కార్యక్రమం అంతా గూడా ఈ బంగ్లాదేశ్ సంబంధించిన కుట్ర. సో, ఈ కుట్రలో భాగంగానే మన వాళ్ళు చాలా డీప్‌గా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇందులో గూడా మోడీ గారి పాత్ర, అమిత్ షా గారి పాత్ర, అజిత్ దోవల్ గారి పాత్ర, నిజంగా గూడా జయశంకర్ గారి పాత్ర, వీళ్ళందరిది గూడా చాలా అంటే చాలా గ్రేట్ నిజంగా గూడా. ఒక కారణ జన్ములనుకోవాలి. ఈ సమయంలో ఇంత కీలకమైన సమయంలో వాళ్ళు ఉండడం నిజంగా వాళ్ళ హయాంలో భారతదేశం ఉండడం అనేది సూపర్. ఎందుకంటే వాళ్ళ మేధాశక్తి గాని, వాళ్ళు ఆలోచించిన విధానం గాని, ఎత్తుకు పై ఎత్తు ఏసే ఆలోచన ఎత్తుకు పై ఎత్తు ఏయడం గాని, ఇదంతా గూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ నిజంగా గూడా. చాలా డీప్‌గా మనం స్టడీ చేస్తే, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని గూడా వాళ్ళెంతో క్షుణ్ణంగా ఆలోచించిన విధానము, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మనకనిపించొచ్చు. అసలెందుకు మనం ఆలోచిస్తున్నాము? భారతదేశానికి బంగ్లాదేశ్‌కి చుట్టూ గూడా మనమే ఉన్నాం గదా! మనమెందుకు ఆలోచిస్తున్నాం అని జెప్పేసి సామాన్య జనాలందరూ గూడా దీని గురించి ఆలోచించిన పరిస్థితి. ఎంతసేపు అది మనకు అని జెప్పేసి మనం ఆలోచించిన పరిస్థితి. బట్ ఎక్కడ గూడా మనం తొందరపడలే ఈ 2 నెలలు. ఎందుకంటే ఇంకొక్కటి ఇంకొక 15 డేస్ అంతే. 15 డేస్ అయితే ప్రభుత్వం మారుతదక్కడ. సో, ప్రభుత్వం మారినప్పుడు కీలకమైన చర్యలొస్తాయి. సో, చుట్టూ బంగ్లాదేశ్ చుట్టూ భారతే ఉందండి. కేవలం ఒకే ఒక్క సైడు సముద్రం ఉంది. ఆ ఒక్క సైడ్ గూడా ఆ 2 దీవులున్నాయి గదా! ఆ దీవులు గూడా మనయే. అంటే అక్కడ సంబంధించిన నావీ సంబంధించినందరూ గూడా అక్కడ సైనికులందరూ గూడా మన వాళ్ళే. అంటే ఎందుకంటే అటు సముద్రం ఉన్నా గూడా దీవులన్నీ మనయే ఉన్నాయి గదా! సో, వాడికి ఛాన్సే లేదు. అసలు భారత్ తప్ప ఇంక వేరే అవకాశమే లేదు. భారత్ తప్ప అసలు ఇంకా బంగ్లాదేశ్‌కు ఎలాంటి ఛాన్స్ లేదు బతకడానికి. సో, అలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉంది. బట్ అయినా గూడా ఎందుకు మళ్ళా రెచ్చగొట్టే కార్యక్రమం జేసిందంటే, దాని వెనకాలున్నది అమెరికా. సో, ఎవడైతే డీప్ స్టేట్ ఉన్నారో వీళ్ళందరూ గూడా. సరే వానికిప్పుడు ఈయనకెంత దగ్గర దగ్గర 7,000, 8,000 కిలోమీటర్లున్నది. సరే 8,000 కిలోమీటర్లు వచ్చేసి వీడికేమైనా సహాయం చేస్తాడా అంటే, అది అక్కడి నుంచి ఇక్కడ రావడానికే కావాలి గదా! కొన్ని కోట్ల వ్యవస్థ. సో, ఇంత చిన్న దేశం కోసం వాడు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు?
తీసుకోడు. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో ఒరిగేది కూడా ఏం లేదు గదా అక్కడ. సరే ఈవెన్ ఒక దేశం ఇచ్చినా గూడా అంత పెట్టుబడి పెడితే వాడే ఇంకా నష్టపోతాడు. సో, అంత ధైర్యం గూడా అమెరికా చెయ్యదు. సో, పాకిస్తాన్ అంటావా? పాకిస్తాన్ మొన్ననే ఇక్కడి నుంచి ఎవరైతే పాకిస్తాన్ అని జెప్పేసి ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన యువకులున్నారో, ఆ యువకుల దగ్గర వాళ్ళ డబ్బులు తీసుకొని, వాళ్ళకి సంబంధించిన బ్యాగులు, నగలు, తీసుకెళ్ళిన డ్రెస్సుల కాడ్నుంచి తీసుకొని జస్ట్ ఫ్లైట్‌లో ఎక్కించి మళ్ళీ పంపించారు. సో, ఇది బంగ్లాదేశీయుల పరిస్థితి ఇప్పుడు. సో, అందుకోసమే అక్కడ ఆర్మీ చీఫు ఇవన్నీ అర్థమైనాయి ఆయనకు. ఇవన్నీ అర్థమై ఇప్పుడాయన మాట్లాడుతున్న పరిస్థితి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, తను మాట్లాడుతున్న పరిస్థితి. అసలు భారత్‌తోని ఆ సంబంధాలనేవి ఖచ్చితంగా అవసరం మనకు. ఎందుకంటే భారత్ గనక లేకపోతే మేము మనుగడ సాగించడం చాలా కష్టము. 99% మేము భారత్‌తోనే ఆ సంబంధం ఉంటది. సో, భారత్ సహాయం గనక లేకుంటే మా మనుగడ చాలా ఇబ్బందయితది. వాళ్ళు నిజంగా గూడా వాళ్ళకి ఎక్కడ సంబంధించిన ట్రీట్‌మెంట్ పెద్ద ఎత్తున గావాలంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళా భారత్‌కి రావాల్సిందే. ఏదన్నా కాలేజెస్‌లో కొంచెం హై ఎడ్యుకేషన్ కోసం రావాలన్నా గూడా మళ్ళీ భారత్‌కి రావాల్సిందే. ఇక్కడి నుంచి కూరగాయల కాడ్నుంచి కంపల్సరీ దిగుమతి అక్కడ వాళ్ళు దిగుమతి చేసుకున్న పరిస్థితి. ఈవెన్ రైస్ గూడా మనం సబ్సిడీలో ఇస్తున్న పరిస్థితి వాళ్ళకి. అంటే ఇంత చౌకగా, ఇంత తక్కువగా ఏ దేశం గూడా వాళ్ళకి ఇయ్యని పరిస్థితి. సో, ఈవెన్ కరెంట్ గూడా మన దగ్గర నుంచి పోతున్న పరిస్థితి. సో, వాళ్ళు కరెంట్ బిల్ కట్టకుండా గూడా మన వాళ్ళు ఒక్కి పట్టిర్రు. సరే కడతారులే అని జెప్పేసి పొరుగు దేశం గదా! అని జెప్పేసి మన వాళ్ళు ఎన్నో రకాలుగా వదిలిపెట్టిన పరిస్థితి. బట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎలాంటి వాతావరణం తీసుకొచ్చే వీళ్ళు? సో, ఇప్పుడు మొహమ్మద్ యూనస్ ఆలోచిస్తున్నాడు. ఎవరైతే ఇప్పుడు ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నాడో, ఇప్పుడు ఈయన తలబట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కేవలం 15 డేస్ ఉన్నదండి. ఎవరికైనా తెలుస్తది కదా! సిట్యుయేషన్ ఎట్లా ఉంటదనేది. జనవరి 20కొస్తే ట్రంప్ ఎక్కుతాడు. ట్రంప్ ఎక్కిందంటే ఇంకా ఆయన ముందే మాటిచ్చిండు గదా! షేక్ హసీనాని ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రధానమంత్రిని చేస్తా బంగ్లాదేశ్‌లో అని. సో, షేక్ హసీనా గనకొస్తే మళ్ళీ ఈ రాజకీయం మొత్తం కూడా తలకిందులైపోతది. సో, అప్పుడు అక్కడ ఉన్న యువకుల పరిస్థితి ఏంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ మెయిన్‌గా ఏంది బట్టలకు సంబంధించిన ఫ్యాక్టరీలు అవే కీలకం. సో, ఆ ఫ్యాక్టరీలు ఇప్పుడు సగానికి సగం మూతపడ్డాయి. సో, ఇంకా నెక్స్ట్ ఉపాధి ఏమున్నది? మరొక్క ఇగ ఏంటంటే మరొక బికారు వ్యవస్థ జరిగే అవకాశం ఉంటదాడ. దీన్ని బట్టి మనం కంక్లూజన్‌కి ఏమద్దామంటే వాస్తవానికి గూడా ఒకసారి శత్రుత్వం అనేది వారి భావజాలంలో అక్కడ యువతకెక్కినప్పుడు ఇది ఇంకో రకమైన దారి తీసే అవకాశం ఉంటది. సో, నా దృష్టిలో ఖచ్చితంగా మన బార్డర్ అనేది ఇంకా పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఎగుమతులు, దిగుమతుల విషయంలో మాత్రమే ఫోకస్ జేసుకుంటూ ఇంకా లూజ్ ఇవ్వకుండా చేస్తే బాగుంటదేమో అని నాకనిపిస్తుంది. సో, దాని మీద మీరేమనుకుంటున్నారో గూడా కింద నాకు కామెంట్‌లో తెలియజేయండి. సో, అంతే గాకుండా అక్కడ ఒక చిన్న రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో హిందూ పాపులేషన్ ఉన్న జిల్లాలు, అక్కడ ఖచ్చితంగా హిందూ దేశం ఎందుకు ఏర్పాటు చేయకూడదండి? సో, ఖచ్చితంగా అక్కడ ఒక హిందూ దేశం ఏర్పాటు చేయాల్సిందే గదా! సో, ఇలాంటి విధవలతోని ఎప్పటికైనా ఇబ్బందయితది. ఎప్పటికైనా ప్రాబ్లమే అయితది. సో, ఖచ్చితంగా ఒక హిందూ దేశం అక్కడ ఏర్పడితే చానా బాగుంటది. మళ్ళీ ఇంకోటేందంటే అక్కడ చికెన్ నెక్ అనేది 22 కిలోమీటర్లు అది చానా పెద్ద సమస్య చికెన్ నెక్ అనేది. ఎందుకంటే చాలా తక్కువ 22 కిలోమీటర్లంటే వాడు డైరెక్ట్ అక్కడ బయటికొచ్చిన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, వాడే డైరెక్ట్ చెప్పిన పరిస్థితి మేము దీన్ని ఆపేస్తాం రాబోయ్ కొన్ని వేల మందితో వచ్చి ఇక్కడ మేముంటాము. అప్పుడు మీరేం జేస్తారు? ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏందని జెప్పేసి వాడు బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి గదా! సో, దీని గురించి గూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది గదా! అంటే ఏది అయినా ఇదే సందర్భము, ఇదే సమయమని నాకనిపిస్తుంది. సో, ఈ వీడియో మనం ఇక్కడి వరకు చూసిన వెంటనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చెయ్యాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే మనం జూస్తాము. అదే ధర్మం రక్షిత అన్నట్టుగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. మంచి వీడియోస్ అంటే పిచ్చి వీడియోస్ యువత చూసి చెడిపోకుండా ఇలాంటి మంచి వీడియోలు యువత చూసే విధంగా చేసి, యువతని దేశభక్తులుగా, ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం ఆలోచింపజేయాల్సిన అవసరం ఉంది. సో, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానంద.